హాయ్ ఫ్రెండ్స్, దిస్ వీడియో స్పాన్సర్ బై Unacademy. ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి Unacademyలో బ్యాంక్ కావచ్చు, APPSC కావచ్చు, TSPSC కావచ్చు, SSC, RRB ఏ పోటీ పరీక్షకు మీరు ప్రిపేర్ అయినా కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి. 24 months సబ్స్క్రిప్షన్ కనుక మీరు తీసుకుంటే 3 months ఆఫర్ అయితే ఉంది. వెంటనే మీరైతే తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ లక్ష్యం పేరుతో మినీ కోర్స్ అండి. 6th and 7th 8:45 AM నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. అన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్ మనకు అవైలబుల్గా ఉంటాయి. లక్ష్యం పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ ఫర్ APPSC అండ్ TSPSC 7th July 8:45 PM AM నుంచే స్టార్ట్ అవుతాయి. అన్నీ కూడా మ్యారథాన్ గ్రూప్ 1 and 2 ఓకే 7th July 7 AM ఆన్వర్డ్స్ అయితే మనము స్టార్ట్ కావడాన్ని అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అండి. 7th July 4 PM నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్ పైన ప్రతిరోజు 7 గంటలకు ఉంటుందండి. టాప్ ఎడ్యుకేటర్స్ APPSC అండ్ TSPSC పైన చైతన్య దేవ్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. సో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది క్లాస్. నెక్స్ట్ అభ్యాసన పేరుతో డైలీ 2020 సిరీస్ అండి. ఓకే, సో మరి ఇంట్రెస్ట్ ఉన్న వారైతే సబ్స్క్రిప్షన్ తీసుకొని మన కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. RKT10 7,700 రూపాయలు ఉన్నటువంటి కోర్స్కి 6,930 రూపాయలకే వస్తుంది. ఓకే, లెట్స్ క్రాక్ ఇట్. సో ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము 7వ తారీఖు 7వ నెల 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే మనము చూడబోతున్నాము. సో క్వశ్చన్ నెంబర్ 1, టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత బృందానికి పతాకదారులుగా ఎవరు వ్యవహరించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి. A మరియు B, మేరీ కోమ్ మరియు మన్ప్రీత్ సింగ్ ఇద్దరు కూడా కలిపి. వివరాలు చూద్దాం. అంతర్జాతీయ స్థాయిలో భారత్కు ఎన్నో గొప్ప విజయాలు అందించిన దిగ్గజ మహిళా బాక్సర్ మేరీ కోమ్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్కు అరుదైన గౌరవం అయితే దక్కింది. జూలై 23న జరిగే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో వీరిద్దరు భారత బృందానికి పతాకదారులుగా ఫ్లాగ్ బేరర్స్గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు మేరీ కోమ్, మన్ప్రీత్ సింగ్ల పేర్లను ఖరారు చేస్తూ టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులకు భారత ఒలింపిక్ సంఘము సమాచారం ఇవ్వడాన్ని మనమైతే ఇక్కడ చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అనారోగ్య కారణంగా ఇటీవల కన్నుమూసిన ఫాదర్ స్టాన్ స్వామి ఏ రంగంలో ప్రసిద్ధులు? అనారోగ్యం కారణంగా ఇటీవల అయితే కన్నుమూసారండి ఫాదర్ స్టాన్ స్వామి. ఏ రంగంలో ప్రసిద్ధులు మరి అంటే ఆప్షన్ బి అండి, సంఘ సంస్కర్త. ఓకే, సోషల్ యాక్టివిస్ట్. వివరాలు చూద్దాం. ఫాదర్ స్టాన్ స్వామి అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేయాలన్న ఆయన విజ్ఞప్తిపై ముంబై హైకోర్టులో విచారణ కొనసాగుతుండగానే ముంబైలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో కన్నుమూశారు. సో మరి కోవిడ్కు చికిత్స పొందుతూ గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచారు. రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్గా ఉన్నటువంటి స్టాన్ స్వామిని ఎల్గార్ పరిషత్ మావోయిస్ట్ సంబంధాలకు సంబంధించిన కేసులో కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టము UAPA చట్టం క్రింద అక్టోబర్ నుంచి విచారణ ఖైదీగా అయితే నిర్బంధించారు 2020 నుంచి. మరి ఆదివాసుల కోసము 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారండి వీరు. చూద్దాం. ఫాదర్ స్టాన్లీ స్వామి పూర్తి పేరు స్టానిస్లాన్ లూర్దు స్వామి. తమిళనాడులోని తిరుచిరపల్లిలో 1937లో ఆయన జన్మించారు. జంషెద్పూర్ ప్రావిన్సెస్ ఆఫ్ ది సొసైటీ ఆఫ్ జీసస్లో చేరి ప్రీస్టుగా అంటే ఫాదర్గా మారడం అయితే జరిగింది. 1970లలో యూనివర్సిటీ ఆఫ్ మనీలాలో సోషియాలజీలో PG కూడా చేయడము జరిగింది. చాలా గ్రేట్ పర్సన్ అండి. నెక్స్ట్ వన్, SBI రీసెర్చ్ నివేదిక ప్రకారము భారతదేశంలో కుటుంబ రుణభారము 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఎంత శాతానికి పెరిగింది లేదా పడిపోయింది? ఆన్సర్ ఆప్షన్స్ అండి, 37.3% కుటుంబ రుణభారము. వివరాలు చూద్దాం. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్లో కుటుంబాలపై రుణ భారాలు తీవ్రమయ్యాయని జూలై 5న విడుదల చేసిన SBI రీసెర్చ్ నివేదిక పేర్కొంది. మరి నివేదిక ప్రకారము 2019-20 ఆర్థిక సంవత్సరము స్థూల దేశీయోత్పత్తిలో కుటుంబాల రుణభారము 32.5% మాత్రమే ఉండేది. అయితే ఇది 2020-21 ఆర్థిక సంవత్సరంలో 37.3%కి పెరిగినట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి ఈ రుణాల్లో ఏముంటాయి చూద్దాం. బ్యాంకులు, క్రెడిట్ సొసైటీలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అంటే NBCI, నాన్ బ్యాంకింగ్ కార్పొరేషన్స్ అంటారు. నెక్స్ట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు వంటి ఫైనాన్షియల్ సంస్థల నుండి రీటైల్ సహా వ్యవసాయ వ్యాపార రుణాలు ఈ కేటగిరీ కిందికి వస్తాయి. అంటే రుణభారం అనేది చాలా వరకు పెరిగిపోయింది. నెక్స్ట్ వన్,
కోవిడ్-19 ది రేస్ టు ఫినిషింగ్ లైన్ పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారము దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు సంభవించే అవకాశం ఉంది. సంపాదించే కాదు, సంభవించే అవకాశం ఉంది. ఎడిట్ చేస్తాను నేను. ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగిందండి. మరి ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆగస్ట్ మధ్యలో, మిడిల్ ఆఫ్ ది ఆగస్ట్. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. త్వరలోనే కరోనా మూడో వేవ్ అంటే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని కొద్ది రోజులుగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి దేశంలో మూడో వేవ్ అంటే థర్డ్ వేవ్ ఎప్పుడు రావచ్చు, పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై అంచనాలు అయితే వేస్తున్నారు. మరి ఇదే తరహాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఐటి కాన్పూర్ వేరువేరుగా అధ్యయనం చేసి నివేదికలు విడుదల చేశాయి. మరి రెండు కూడా 2021 ఆగస్టు మధ్యలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం కావచ్చని పేర్కొంటున్నాయి. మరి దేశంలో కరోనా పరిస్థితిపై అధ్యయనం చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోవిడ్-19 ది రేస్ టు ఫినిషింగ్ లైన్ పేరిట జూలై 5న నివేదికను విడుదల చేసిందండి. ఐఐటి కాన్పూర్ కూడా తమ రూపొందించిన సూత్ర మోడల్తో దేశంలో కరోనా పరిస్థితిని అంచనా వేయడాన్ని మనమైతే ఇక్కడ చూడవచ్చు క్లియర్గా. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 720 కోట్ల వ్యయంతో తొలి వ్యాక్సిన్ తయారీ యూనిట్ ఏ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. 720 కోట్ల వ్యయంతో అండి. ఫస్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, అనంతపురము జిల్లాలో. వివరాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి వ్యాక్సినేషన్ తయారీ యూనిట్ త్వరలో అందుబాటులోనికి రానుంది. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలము కోడూరు వద్ద ఇండస్ జీన్ ఎక్స్ప్రెషన్ లిమిటెడ్ 720 కోట్లతో బయోటెక్నాలజీ యూనిట్ను నెలకొల్పబడుతుంది. ఓకేనా. మొత్తము 3 దశల్లో అభివృద్ధి చేయనున్న ఈ యూనిట్ తొలి దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. తొలి దశలో 220 కోట్లతో చేపట్టిన పనులు పూర్తి కావచ్చాయి. మరి ఇక్కడ సిద్ధమవుతున్న బయోటెక్నాలజీ యూనిట్ ద్వారా క్యాన్సర్, ఆర్థరైటిస్, మధుమేహం వంటి వ్యాధులపై పరిశోధనలు చేసి వ్యాక్సిన్ కూడా అభివృద్ధి చేస్తారు. ఓకేనా. సో మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా భారత్ బయోటెక్ ఉంది కదండి. సో అదేవిధంగా సో ఏపీలో కూడా ఇప్పుడు కొత్త కంపెనీ అయితే ప్రారంభం కావడం జరిగింది. నెక్స్ట్, మద్యం మాఫియా అరికట్టడానికి మరియు విదేశీ సందర్శకుల విదేశీ సందర్శకుల అనుకూలార్థము ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ నూతన ఎక్సైజ్ పాలసీని ప్రారంభించింది? సింపుల్గా చెప్పాలంటే మద్యం మాఫియా అయితే ఖచ్చితంగా ఉంటుందండి దేశంలో. అయితే దీన్ని అరికట్టడానికి విదేశీ సందర్శకులు, యాత్రికులు ఎవరైతే ఉంటారో వారికి అనుకూలంగా ఉండే విధంగా నూతన ఎక్సైజ్ పాలసీ ప్రారంభించిన రాష్ట్రం ఏంటి? మరి అది ఢిల్లీ అండి, కేంద్రపాలిత ప్రాంతం. రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అన్నాను కదా ఇక్కడ, యూనియన్ టెరిటరీ ఢిల్లీ. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 జూలై 5న ప్రజల కోసం ప్రారంభించబడింది. ఈ యొక్క పాలసీ ఢిల్లీ ప్రభుత్వము ప్రకారము హోటళ్ళు, క్లబ్బులు మరియు రెస్టారెంట్లలో బార్ల కోసము కొత్త నిబంధనలు చేసింది. మరి ఆందోళనలు ఏంటో చూద్దాం. ఎందుకు దీన్ని చేయడానికి గల రీజన్ ఏంటి? ఎక్సైజ్ విధానము ఎందుకు సంస్కరించబడింది చూద్దాం. పాలసీ పత్రం ప్రకారము విదేశీ సందర్శకులు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సందర్శించేటువంటి 28వ నగరము ఢిల్లీ అండి. మరి భారతదేశంలో అత్యధికంగా సందర్శించే నగర జాబితాలో ఢిల్లీ మొదటి ర్యాంకును కలిగి ఉంది. రాష్ట్రంలో ఎక్సైజ్ ఒక ముఖ్యమైన ఆదాయ వనరు. ఆ విధంగా ఎక్సైజ్ విధానంలో సంస్కరణలు అయితే జరిగాయి. పాలసీ ఢిల్లీలో ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో కొత్త విధానాన్ని ముందుకు తెచ్చాయి. ఇది మద్యం మాఫియాపై కూడా విరుచుకు పడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశంలోనే మొట్టమొదటి స్టేట్ అండి ఇది, స్టేట్ లేదా కేంద్రపాలిత ప్రాంతం. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ఫాస్టాగ్ లేదా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ఆధారిత పార్కింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన మెట్రో రైల్ కార్పొరేషన్ ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. సరైన సమాధానం ఆప్షన్స్ అండి, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం యొక్క మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రారంభించిందండి. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ భారతదేశపు మొట్టమొదటి ఫాస్టాగ్ లేదా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఆధారిత పార్కింగ్ సదుపాయాన్ని జూలై 6, 2021న ప్రారంభించింది. ముఖ్యమైన అంశాలు చూద్దాం. ప్రవేశం మరియు చెల్లింపుల కోసము సమయాన్ని తగ్గించడానికి సౌకర్యము ప్రారంభించబడింది. మల్టీ మోడల్ ఇంటిగ్రేటెడ్ చొరవతో స్టేషన్లో ఆటోలు, ట్యాక్సీలు మరియు రిక్షాల కోసము అంకితమైన ఇంటర్మీడియట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దారులకు కూడా ఇవి ప్రారంభించబడతాయి. సో మెట్రో ఢిల్లీ
ఎన్సీఆర్ అంతటా ఇతర పార్కింగ్ సదుపాయాల వద్ద ఇలాంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలని డిఎంఆర్సీ యోచిస్తుంది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ యోచిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. కరోనా మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా వీధి బాలల సంక్షేమం కోసము ప్రత్యేక విధానాన్ని రూపొందించిన రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ఏది? వీధి బాలల కోసం ప్రత్యేకంగా. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఢిల్లీ అండి. ఢిల్లీ ఈరోజు చాలా వార్తల్లో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది కదండి, గమనించాలి. ఢిల్లీ ప్రభుత్వము కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా వీధి పిల్లల సంక్షేమం కోసము ఒక విధానాన్ని రూపొందించింది. ఏంటి మరి ఆ విధానము చూద్దాం. ముఖ్యాంశాలు: కోవిడ్ తగిన ప్రవర్తనను ప్రోత్సహించడంలో మరియు సంక్రమణ గురించి అవగాహన కల్పించడంలో వివిధ వాటాదారుల పాత్రను ఈ విధానం నొక్కి చెబుతుంది. ఢిల్లీ ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ధి శాఖ దీన్ని తయారు చేసింది. విధానం యొక్క నిబంధనలు చూద్దాం. సో మరి ఈ విధానం ప్రకారము పౌర సమాజ సంస్థల ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. హాట్స్పాట్ ప్రాంతాలను గుర్తించడంలో మరియు ఆ పిల్లలలో ముసుగుల పంపిణీ అంటే మాస్కుల యొక్క పంపిణీ చేయడంలో వారి పాత్రను ఇది హైలైట్ చేస్తుంది. ఈ థర్డ్ వేవ్ ఉంది కదండి, నెక్స్ట్ మనకు అది అంటే చిన్నపిల్లలపైన ప్రభావితం చూపిస్తుంది అంటూ చెప్పడం అయితే జరుగుతుంది, కానీ అది సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదండి. సో ఎందుకైనా మంచిది అనేటువంటి ఉద్దేశంతో చిన్నపిల్లల కోసం ప్రత్యేకమైన చర్యలు అయితే భారతదేశం మొత్తం మీద చేపట్టడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఆర్టికల్ 169 ప్రకారము ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శాసన మండలి ఏర్పాటు తీర్మానాన్ని ఆమోదించింది? శాసన మండలి ఏర్పాటు తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్రము ఆర్టికల్ నెంబర్ 169 ప్రకారం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పశ్చిమ బంగా. పశ్చిమ బంగా అంటే ఏంటండి? పశ్చిమ బెంగాల్ యొక్క కొత్త పేరండి, పశ్చిమ బంగా. వివరాలు చూద్దాం. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వము రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 ప్రకారం రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు కోసము 2021 జూలై 6న రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ముఖ్యాంశాలు: మరి అనుకూలంగా 196 ఓట్లు, వ్యతిరేకంగా 69 ఓట్లతో ప్రభుత్వం తీర్మానాన్ని ఆమోదించగలిగింది. బెంగాల్లో శాసనసభలో 294 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఓటింగ్ సమయంలో 265 మంది మాత్రమే హాజరైనట్లుగా తెలుస్తుంది. మరి శాసన మండలిని సృష్టించడము మమతా బెనర్జీ యొక్క కీలక పోల్ వాగ్దానము అంటే ఎన్నికల వాగ్దానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వరల్డ్, ATW అంటారు దీన్ని. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వరల్డ్ 2021 ఎయిర్లైన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందిన ఎయిర్లైన్స్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కొరియన్ ఎయిర్. కొరియన్ ఎయిర్. వివరాలు చూద్దాం. కొరియన్ ఎయిర్ విమానయాన పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాలలో ఒకటిగా ప్రకటించబడినటువంటి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వరల్డ్ ATW 2021 ఎయిర్లైన్స్ ఆఫ్ ది ఇయర్గా కోవిడ్-19 వల్ల అపూర్వమైన సంక్షోభతతో ప్రపంచ పరిశ్రమ బాధపడుతున్నందున ఈ సంవత్సరం అవార్డు కొరియన్ ఎయిర్కి అయితే మరింత సమర్థవంతంగా అందించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన రిచర్డ్ డోనర్ ఏ సూపర్ హీరో సృష్టికర్త? రిచర్డ్ డోనర్ అనేటువంటి వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, సూపర్ మ్యాన్. ఓకే, సూపర్ మ్యాన్. వివరాలు చూద్దాం. సూపర్ మ్యాన్ చిత్రము లేదర్ వెపన్ ఫిల్మ్ సిరీస్ మరియు ది గూనీస్ హెర్మింగ్ ప్రసిద్ధి చెందిన చిత్ర నిర్మాత రిచర్డ్ డోనర్ కన్నుమూశారండి. చిత్ర నిర్మాత, సృష్టికర్తగా కూడా అయితే వీరిని మనము చెప్పుకోవచ్చు. 90 ఏళ్ల చిత్ర నిర్మాత ప్రధాన స్రవంతి సినిమా చరిత్రలో అత్యంత ప్రాచుర్యం పొందిన కొన్ని శైలుల్లో ముందంజలో ఉన్నారు. మరి సూపర్ హీరో చిత్రము, హర్రర్ చిత్రము, సో బడ్డీ కాప్, రోప్స్ ఇవన్నిటికి సృష్టికర్తగా వీరిని అయితే చెప్పుకోవచ్చు. ఓకేనా, నిర్మాత, సృష్టికర్త అందరు కూడా ఈయనే. నెక్స్ట్ వన్. ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ బ్రాండ్ పేరుతో ఆవు పేడ నుంచి తయారైన భారతదేశం మొట్టమొదటి మరియు ఏకైక పెయింట్ను ప్రారంభించిన వారు ఎవరు? ఆవు పేడతో తయారైన పెయింట్ అండి. మరి ఓకేనా, ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ దీని పేరు ఎవరు ప్రారంభించారండి? మరి ఆప్షన్ సి అండి, నితిన్ గడ్కరీ గారు. వివరాలు చూద్దాం. కేంద్ర రహదారి రవాణా మరియు రహదారులు అండ్ MSME మంత్రి నితిన్ గడ్కరీ ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ బ్రాండ్ పేరుతో ఆవు పేడ నుంచి తయారైన భారతదేశం మొట్టమొదటి మరియు ఏకైక పెయింట్ను వాస్తవంగా ప్రారంభించారు. దీనికి తోడు దేశవ్యాప్తంగా ప్రచారం చేయబడిన మరియు ఆవు పేడ పెయింట్ తయారీని చేపట్టడానికి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి తనను తాను బ్రాండ్ అంబాసిడర్గా అయితే ప్రకటించుకున్నారు. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. అరుణ్ జైట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ సెంటర్ను నిర్మించడానికి ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఏంటి? మైక్రోసాఫ్ట్.
అరుణ్ జైట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎక్కడ ప్రారంభించారు? సింపుల్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, హర్యానా. వైద్యులకు నివాళి అర్పించడానికి ఏ బ్యాంక్ సలాం దిల్సే చొరవ ప్రారంభించింది? సలాం దిల్సే. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సెల్యూట్ డాక్టర్స్ పేరుతో వైద్యుల కోసము సమగ్ర బ్యాంకింగ్ పరిష్కారాలను ఏ బ్యాంకు ప్రారంభించింది? డాక్టర్స్ డే దినోత్సవం సందర్భంగా ఏ బ్యాంక్ అండి? ఆప్షన్ బి అండి, ఐసిఐసిఐ బ్యాంక్. ఉత్తరాఖండ్ 11వ ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ సి, పుష్కర్ సింగ్ ధామి. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సతీష్ అగ్నిహోత్రి. నాథురామ్ గాడ్సే ది ట్రూ స్టోరీ ఆఫ్ గాంధీ హంతకుడు, ఓకేనా, పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, ధవల్ కులకర్ణి. నెక్స్ట్ వన్, మరియప్పన్ తంగవేలు ఏ క్రీడలకు సంబంధించిన వ్యక్తి? ఆప్షన్ బి అండి, హై జంప్కు సంబంధించిన వ్యక్తి. సో మరి టోక్యోలో జరుగుతున్నటువంటి పారా ఒలింపిక్స్ క్రీడలకు ఫ్లాగ్ హోస్ట్గా అంటే ఫ్లాగ్ బేరర్గా అయితే వీరిని సెలెక్ట్ చేయడం జరిగింది. టోక్యో పారా ఒలింపిక్స్లో భారత బృందానికి జెండా మోసే వ్యక్తిగా ఎవరున్నారంటే అఫ్కోర్స్ మరియప్పన్ తంగవేలు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ఎవరి స్థానంలో వచ్చారు? ఎవరి స్థానంలో? ఆప్షన్ సి, తీరత్ సింగ్ రావత్. నెక్స్ట్ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ చూద్దాం. ఏ ఇద్దరు మధ్య ఒకే రకమైన డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సమరూప కవలల మధ్య. క్రింద ఇచ్చిన ఏ రంగంలో లాక్టిక్ ఆమ్లము ఉపయోగపడుతుంది? ఏ రంగంలో అండి? ఆప్షన్ డి అండి, పైవన్నీ ఫార్మా, ప్లాస్టిక్, వస్త్ర పరిశ్రమలో ఉపయోగపడుతుంది. దేశంలో మొట్టమొదటి స్టెమ్ సెల్ బ్యాంక్ ఎక్కడ ఏర్పాటైంది? ఆన్సర్ ఆప్షన్ డి, చెన్నై. సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఎక్కడ ఉంది? ఆప్షన్ డి, హైదరాబాద్లో ఉంది. క్లోనింగ్ పద్ధతి ఉపయోగించి ప్రపంచంలోనే తొలిసారిగా సృష్టించిన గేదె పేరు ఏంటి? ఆప్షన్ సి అండి, సంరూప. మూలకణాల చికిత్సలో శిక్షణ కోసం ఉద్దేశించిన ఎన్స్టెమ్ అనేటువంటి సంస్థ ఎక్కడ ఏర్పాటైంది? ఆప్షన్ ఏ, బెంగళూరు. క్లోనింగ్ పద్ధతిలో సంరూప, గరిమ అనే గేదెలను సృష్టించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మూలకణాల పరిశోధనలో రీప్రోగ్రామింగ్ పద్ధతిని అభివృద్ధి చేసే 2012లో నోబెల్ బహుమతి పొందిన వారు ఎవరు? ఆప్షన్ సి, జాన్ గర్డన్. సో షీన్యా యమనాకా అనేటువంటి వ్యక్తులు. కృత్రిమ గర్భాధారణ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ పద్ధతిలో స్పాటీ అనేటువంటి మచ్చల జింకను, బ్లాకీ అనేటువంటి నల్ల జింకను సృష్టించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్. నెక్స్ట్ వన్, భారత్లో క్లోనింగ్ ద్వారా సృష్టించిన నూరి అనేది ఏంటి? నూరి. ఆప్షన్ బి అండి, ఇదేంటి? మేక అండి, మేక, గోట్స్ కదా. సో ఫ్రెండ్స్, ఇది రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీరు ప్రతిరోజు కూడా ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలనుకుంటే అన్అకాడమీలో రాయొచ్చండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో చివరగా ప్రొవైడ్ చేస్తాను. సో ఖచ్చితంగా దాన్ని ఓపెన్ చేయగానే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏపీఎస్సి, టీఎస్పీఎస్సీ అనేటువంటి గ్రూప్ కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మన కోడ్ అడుగుతుంది ఫ్రెండ్స్, ఇన్విటేషన్ కోడ్ RKT10 ఎంటర్ చేయండి. సింపుల్. ఓకే, సో థ్యాంక్ యూ, బాయ్.